హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి రీసెంట్గా అయితే అండి నేను బటర్ఫ్లై బ్లౌజ్ డిజైన్ అనేది స్టిచ్ చేశాను కదండి. సో మరి ఈ బ్లౌజ్ కుట్టాక కాస్త క్లాత్ అయితే మిగిలిపోయింది. సో మరి ఈ క్లాత్ అయితే అండి ఎందుకు మనకి యూజ్ అవ్వదని చెప్పి పడేస్తూ ఉంటాం కదా. నేనైతే అండి ఈ వేస్ట్ క్లాత్ పడేయకుండా ఈ చిన్న పీసెస్తో నేను అందమైన జ్యువెలరీ అనేది తయారు చేశాను. సో మరి ఈ అందమైన ఫ్యాబ్రిక్ జ్యువెలరీ మీకు కూడా చూడాలని ఉంది కదా. ఒక్కసారి ఆలస్యం చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసారంటే మీరు కూడా ఇటువంటి క్లాత్తో చాలా చక్కటి జ్యువెలరీ అనేది తయారు చేసుకోవచ్చు. సో ముందుగా అయితే అండి మనము ఇయర్ రింగ్స్ అనేది చూసేద్దాము. సో మరి ఈ చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతుంటాయి కదండి. ఈ పీస్ ఒకటి నేను తీసుకున్నాను. సో తీసుకొని రౌండ్గా షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్ జుమ్కాస్ అయితే తయారు చేయాలనుకుంటున్నానండి. సో మరి ఈ బ్లౌజ్కి మ్యాచింగ్ కోసం మ్యాచింగ్ జ్యువెలరీ కూడా నేను రెడీ చేస్తున్నానండి. సో మీరు కూడా అండి బ్లౌజెస్ కుట్టాక ఇటువంటి క్లాత్ మిగిలితే కానీ ఇటువంటి జ్యువెలరీ చేసుకున్నారంటే చాలా అందంగా ఉంటాయండి. సో మరి ఈ విధంగా సర్కిల్ షేప్లో నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాక ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి, ఆ గ్లూ తీసుకొని నేను ఈ జుమ్కా చుట్టూరి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఈ క్లాత్ని జుమ్కా మీద పెట్టి నేను ఈ విధంగా పేస్ట్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, క్లాత్ అంతా స్టిక్ అయిపోతుంది. సో దీనికైతే అండి మనం ఫెవికాల్ యూజ్ చేయకూడదు, ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేయాలి. అప్పుడే మనకి ఈ క్లాత్ అనేది ఈ జుమ్కాస్కి అతుక్కుంటుంది. సో మరి పూర్తిగా అయితే అంటుకుంది కదండి. ఈ విధంగా పైన మనము నీట్గా ఎటువంటి ముడత లేకుండా నీట్గా జుమ్కా చుట్టూరు అంటించాక లోపల భాగంలో కూడా మనము గ్లూ అనేది పెట్టుకోవాలి. సో జుమ్కా కింద కూడా అండి మనం గ్లూ అనేది అప్లై చేసుకొని ఈ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందామండి. ఎందుకంటే జుమ్కా లోపల మనకి ఎంత కావాలో అంత మాత్రం ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి చిన్న చిన్న కట్స్ లాగా పెట్టుకొని ఆ తర్వాత మనము ఈ కట్స్ పెట్టాక ఈ క్లాత్ని జుమ్కా లోపలికి ఫోల్డ్ చేసి మనం ఆల్రెడీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసాం కదండి, ఈ ఫ్యాబ్రిక్ గ్లూ మీద ఈ క్లాత్ అనేది పెట్టేసి మనం అంటించేయాలి. చాలా నీట్గా మనకి ఈ ఫినిషింగ్ అనేది రావాలండి. అందుకే మనము స్లోగా చాలా బాగా స్టిక్ అయ్యేలాగా మనము చాలా బాగా సెట్ చేయాలండి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా చేస్తున్నానో, మీరు అదే విధంగా చేయండి. సో మరి జనరల్గా అయితే అండి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అనేది తయారు చేసుకుంటూ ఉంటాం కదా అండి. సో మరి ఆ జుమ్కా బేస్తోనే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ జుమ్కాస్ అనేది తయారు చేయాలని అనుకున్నాను. సో మరి ఈ విధంగా అయితే అండి జుమ్కా బేస్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా నీట్గా మనకి వచ్చేసింది. సో ఇదే విధంగా ఇంకొక జుమ్కా బేస్ కూడా ఇదే ప్రకారంగా మనం అంటించుకొని జుమ్కా బేస్ అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనము జుమ్కా తయారు చేయాలంటే మనకి ఈ విధంగా పైన క్యాప్స్ కూడా కావాలి కదండి. నేనైతే ఇక్కడ జుమ్కా సిల్వర్ క్యాప్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి. సో మరి ఆ తర్వాత హెడ్ పిన్ అనేది ఒకటి తీసుకొని కింద నుంచి పైకి విధంగా గుచ్చుకోవాలండి. అప్పుడు ఆ తర్వాత హెడ్ పిన్ పైన మనము ఈ చిన్న క్యాప్ అనేది తీసుకున్నాం కదండి. నేనైతే ఇక్కడ సిల్వర్ తీసుకుంటున్నానని చెప్పా కదా, మీ ఇష్టం అండి, గోల్డ్ కలర్ కూడా తీసుకోవచ్చు. సో సిల్వర్లో నేను ఆక్సిడైజ్డ్ హెడ్ క్యాప్ అనేది తీసుకున్నాను. ఈ హెడ్ క్యాప్ కింద మనము కొంచెము గ్లూ అనేది అంటించుకొని క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకున్నామంటే ఆ జుమ్కా క్యాప్ అనేది పక్కకు జరగకుండా అతుక్కుపోతుందండి. అందుకే నేను ఇక్కడ స్టిక్ చేశాను. ఇప్పుడైతే జుమ్కా బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ హెడ్ పిన్ తీసుకున్నాం కదండి. సో ఇది పైకి పెట్టేటప్పుడు కింద మనం ఈ విధంగా బీడ్ కూడా పెట్టుకోవచ్చు అండి. బీడ్ పెట్టుకున్నామంటే మనకి ఈ హెడ్ పిన్ అనేది కదలకుండా ఉంటుంది. అందుకే మళ్ళీ మీకు ఒక బీడ్ పెట్టి నేను చూపించాను. ఆ తర్వాత పైన కూడా ఒక బీడ్ పెట్టేసి ఇక మనకి ఎంత లెంగ్త్ కావాలో ఆ లెంగ్త్కి హెడ్ పిన్ని కట్ చేసుకొని హుక్ లాగా మనము కటర్తో ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. సో జుమ్కా మనం హ్యాంగ్ చేసుకోవాలి కదండి. హ్యాంగ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఒకటి ఐపిన్ లాగా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం దాన్ని మనం హుక్ లాగా చేసుకోవాలి. హుక్ లాగా మనం వంచుకోవాలి, అర్థమైంది కదా. ఇప్పుడు వంచుకునేటప్పుడు కొంచెం ఓపెన్ పెట్టేసి పైన అయితే నేను ఆక్సిడైజ్ స్టడ్ అనేది తీసుకున్నానండి. ఆ ఫ్లవర్ స్టడ్ని నేను ఈ జుమ్కాకి హ్యాంగ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే అండి జుమ్కా బేస్కి ఆక్సిడైజ్డ్ స్టడ్ అనేది నేను తగిలించేసానండి. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదండి. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి వేస్ట్ ఫ్యాబ్రిక్తో మనకి ఇక్కత్ జుమ్కాస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము మిగిలిన క్లాత్తో ఇంకొక జ్యువెలరీ కూడా చేద్దామండి. మరి చెవులకైతే మనం ఇయర్ రింగ్స్ తయారు చేసాం కదండి, ఇప్పుడు చేతులకి గాజులు కూడా తయారు చేద్దాం. సో మరి ఇంకా క్లాత్ ఉంది కదండి. సో వేస్ట్ చేయకుండా మనము ఈ విధంగా జ్యువెలరీని బాగా తయారు చేసుకోవచ్చు. ఇంకా మనము చైన్ సెట్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ ప్లస్
బ్యాంగిల్ అనేది మాత్రమే తయారు చేశాను. సో మరి ముందుగా అయితే బ్యాంగిల్ తీసుకుందాము. బ్యాంగిల్ ఎంత రౌండ్ ఉందో ఆ రౌండ్ ప్రకారం మనము ఈ క్లాత్ లెంగ్త్ అనేది తీసుకుందామండి. సో తీసుకొని ఒక 2.5 ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలండి క్లాత్ అనేది. ఆ తర్వాత బ్యాంగిల్ మీద ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేయాలి. ఇక్కడ కూడా అండి నేను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. అప్లై చేశాక మనం తీసుకున్న ఈ ముక్కని బ్యాంగిల్ మీద పెట్టి చుట్టూరి అంటించుకోవాలి. లాస్ట్లో మాత్రం అండి ఫినిషింగ్ కోసం మనము ఎండ్లో క్లాత్ని ఈ విధంగా మర్చుకొని మనము అంటించుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం మనము నీట్గా ఫినిషింగ్ అనేది ఫోల్డింగ్ లేకుండా అంటించుకోవాలి. ఇప్పుడు మనము ఒక సైడ్ అయితే అండి కింద బ్యాంగిల్ బేస్కి కూడా మనము గ్లూ అనేది అప్లై చేసుకొని ఒక సైడ్ అయితే అండి చుట్టూరి మనము ఈ క్లాత్ని లోపలికి అంటించుకుందాం. సో ముందుగా అయితే అండి ఒక సైడ్ అయితే అంటించుకోవాలి. సో అర్థమవుతుంది కదండి మీ అందరికీ. సో కొత్తగా చూసే వాళ్ళైతే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా రీయూజబుల్ ఐటమ్స్ ఇక స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, మీరు కూడా చూసి ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా అండి బ్యాంగిల్ మొత్తం నేను ఒక సైడు అంటించడానికి గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి. మనకి కావాల్సినంత క్లాత్ని మాత్రం ఉంచుకుందాము. ఒక సైడ్ అయితే అండి మనము ఫోల్డ్ చేయక్కర్లేదు, అంటే ఫోల్డ్ చేసి ఆ క్లాత్ని మళ్ళీ అంటించకుండా డైరెక్ట్గా మనము ఒక సైడు బ్యాంగిల్ మీద అంటించవచ్చండి. మనం అక్కడ ఎడ్జ్లో ఫోల్డ్ చేయకుండా అంటించాలి. అందుకే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నేను కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసామంటే సింగిల్ ఫోల్డ్లోనే మనము ఒక సైడ్ మొత్తం అంటించుకోవాలి. ఇంకొక సైడ్ మాత్రం అండి మనము ఫినిషింగ్ కోసము ఫోల్డ్ చేశాక మనం లోపలికి వేయాలండి. అందుకే ఒక సైడ్ అయితే ఎక్కువ క్లాత్ పెట్టాము, ఇంకొక సైడ్ క్లాత్ని కాస్త కట్ చేసాము. అర్థమైంది కదండి నేను చెప్పేది. డైరెక్ట్గా ఒక సైడ్ అంటించేస్తున్నాం. సో ఈ విధంగా మొత్తం అంటించేయాలండి. సో ఇక బ్యాలెన్స్ ఇంకొక సైడ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఏం చేయాలంటే ఎడ్జెస్ని ముందుగా కొంచెము 1/4 ఇంచ్ మనం మడుచుకోవాలి. సో ఇక్కడ ఫినిషింగ్ ఉండాలని చెప్పి నేను ఎక్స్ట్రా వేస్ట్గా ఉన్నదంతా కట్ చేస్తున్నానండి. ఈక్వల్గా ఉంచుకోవాలి. సో మరి ఇప్పుడైతే అండి ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసిన దాన్ని ఈ విధంగా బ్యాంగిల్ లోపల బేస్ మీద పెట్టాలండి. సో చుట్టూరు అదే విధంగా ఫోల్డ్ చేసుకుందాం. ముందు ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు నేను నీడిల్ తీసుకొని సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోనండి ఈ ఫోల్డ్ చేసిన ఎడ్జెస్ని చుట్టూరి మనం కుట్టుకుంటూ రావాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి వాటర్లో పడినా సరే బ్యాంగిల్ అనేది క్లాత్ అనేది ఊడి రాకుండా ఉంటుందండి. సో అందుకే అండి ఈ ఫినిషింగ్ రావడం కోసం నేను ఫస్ట్ ఎడ్జ్ను ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఈ విధంగా బ్యాంగిల్ మీద పెట్టి కుడుతున్నాను. అర్థమైంది కదండి మీకు. ఈజీగా చెప్తున్నా నేను. ఏదైనా అర్థం కాకపోతే మీరు కమెంట్ కూడా చేయొచ్చండి. సో నేనైతే మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఈ విధంగా చుట్టూరి నేనైతే కుట్టడం అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి వేసి చూసుకుందాం ఎలా ఉందో. సో ఇటువంటి ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్ కదండి. వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇక చైన్ సెట్ కూడా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి వెస్ట్రన్ డ్రెస్సెస్కి. సో ఫ్యాబ్రిక్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఇక జుమ్కాస్ కూడా రెడీ అయిపోయాయి. మనకైతే అండి వేస్ట్ క్లాత్తో చాలా చక్కగా ఫ్యాబ్రిక్ జ్యువెలరీ అనేది రెడీ అయిపోయింది కదా. సో మరి నా ఐడియా కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా కుట్టాక మిగిలిన క్లాత్తో ఇటువంటి జ్యువెలరీస్ అవి ట్రై చేసి చూడండి. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.